ఒక వ్యక్తి చనిపోయి మళ్ళీ బతికాడు అంటే మీరు నమ్మగలరా? కానీ రీసెంట్‌గా డాక్టర్లు చనిపోయాడు అని చెప్పిన వ్యక్తి మళ్ళీ బతికి తిరిగి రావడం జరిగింది. అయితే దానికి సంబంధించిన వివరాలేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అంత్యక్రియల సందర్భంగా చనిపోయాడు అని అనుకున్న వ్యక్తి మళ్ళీ తిరిగి లేచిన సంఘటనలు చాలానే మనకు కనిపిస్తూ ఉన్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి చాలా పెద్దవాళ్ళు అలాగే ముసలి వాళ్ళ వరకు కూడా అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో పైకి లేచి కూర్చున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే రీసెంట్గా కూడా ఓ సంఘటన జరిగింది. చనిపోయిన ఓ వ్యక్తి అంత్యక్రియలు జరుగుతుండగా కళ్ళు తెరిచాడు. టక్కున కళ్ళు తెరిచి పైకి లేచి కూర్చున్నాడు. ఇలాంటివి నార్మల్గా మనకు సినిమాల్లో కనిపిస్తుంటాయి. అదేవిధంగానే అచ్చం సినిమాల్లో కానీ ఈ ట్విస్ట్ను తలపించేలా ఒక అద్భుతమైన సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. బ్రెయిన్ హ్యూమరేజ్ ఇతర ఆరోగ్య సమస్యలతో కోమాలోకి వెళ్ళిన ఒక వ్యక్తిని కుటుంబ సభ్యులు మరణించారని భావించి అంత్యక్రియలకు సిద్ధమవుతున్న సమయంలో అతను ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని అందరినీ ఆశ్చర్యపరచడం జరిగింది. ఈ వ్యక్తిది గదగ్ జిల్లా. ఈయన పేరు నారాయణ వన్నల్. ఈయన బేటగిరి నివాసి. ఈయనకు 38 సంవత్సరాలు. ఇతను కిడ్నీ సమస్యతో ధార్వాడ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో 6 గంటల పాటు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్పారు. వెంటిలేటర్పై ఉన్న ఆయన కోలుకునే అవకాశం లేదని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆశలు వదులుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించడం జరిగింది. నారాయణ వన్నల్ చనిపోయాడని భావించిన బంధువులు అంత్యక్రియలు నిర్వహించేందుకు అతన్ని తన ఇంటికి తీసుకుని వచ్చారు. అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో మార్గ మధ్యలో నారాయణ అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడం బంధువులు గమనించారు. దీంతో షాక్కు గురైన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్లోకి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. మరణం అంచుల వరకు వెళ్లి అంత్యక్రియలకు సిద్ధమవుతున్న సమయంలో తిరిగి ప్రాణం పోసుకున్న ఈ సంఘటనకు అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని గురించి తెలుసుకొని కలవరం చెందుతున్నారు. ఈ న్యూస్ విన్న వాళ్ళు కూడా చాలామంది డాక్టర్లపై మండిపడుతున్నారు. ఇలా బతికున్న వ్యక్తిని చనిపోయాడని నిర్ధారించడం ఏంటి, అసలు వీళ్ళు నిజంగానే డాక్టర్ చదువుకున్నారా అని మండిపడుతున్నారు. కానీ దీనికి డాక్టర్లు ఏం సమాధానం చెప్తున్నారో మనం ఒకసారి చూద్దాం. ఈ సంఘటన వైద్య వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ అసాధారణ పరిస్థితిని లైట్ డిటెక్షన్ ఆఫ్ డెత్ అని, అంటే మరణాన్ని ఆలస్యంగా గుర్తించడం అని వైద్యులు చెప్తున్నారు. సాధారణంగా మనిషి చనిపోయినప్పుడు శరీరం త్వరగా చల్లబడుతుంది. కానీ ఈ సందర్భంలో శరీరం పూర్తిగా చల్లబడకపోవడం లేదా మృతదేహాన్ని తరలించే సమయంలో జరిగిన శారీరక కదలిక కారణంగా గుండెకు మళ్లీ రక్త ప్రసరణ ప్రారంభమై ఉండవచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల అతడు బ్రతికి ఉండవచ్చని అంటున్నారు. ఈ న్యూస్ విన్న తర్వాత మీకేమనిపించిందో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.